అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఈ మీట్ ది ప్రెస్ సందర్భంగా మీ అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా హైడ్రా మొదటి యానివర్సరీకి అంటే జూలై 18th ఆనాటికి, అంటే ఇప్పుడు దాదాపు ఒక నెల అవుతుంది, అప్పుడే ఒక ప్రెస్ మీట్ పెడదామని అనుకున్నాము. బట్ వివిధ కారణాల వల్ల, అప్పుడున్న ప్రోగ్రామ్స్ వల్ల అది కాలేదు. బట్ జనరల్గా చాలామంది వాళ్ళతోటి కూడా 1-on-1 ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వటం అది జరిగింది అన్నట్టు. సో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి, అంటే దీంట్లో ఇందాక వక్తలు మాట్లాడుతూ కూడా చెప్పారు, దీంట్లో చాలా అంటే జనాలకి కొంత అర్థమయ్యి పబ్లిక్ అర్థం కాకుండా కొన్ని అపోహలు, కొన్ని చోట్ల ఇలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చేయలేదు, ఇట్లా రకరకాల, అంటే ఒక క్లారిటీ లేని తనం కూడా పబ్లిక్లో చాలామందిలో ఉన్నమాట వాస్తవం. సో అందుకోసం మేము పలు సందర్భాల్లో కూడా మీడియా ద్వారా ఈ ఒక క్లారిటీ ఇవ్వాలనే ప్రయత్నం నిరంతరం కూడా చేస్తూ వస్తున్నాం. ఎందుకంటే ఈ క్లారిటీ, ఒక సంస్థ అనేది కొత్తగా వచ్చిన సంస్థ, అండ్ ఇటువంటి సంస్థ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ప్రయోగాత్మకంగా వచ్చినటువంటి సంస్థ ఇది. సో దీంట్లో ఈ సంస్థ అనేది చాలా జాగ్రత్తగా ముందు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం మా అందరి మీద చాలా ఉంది, ప్రభుత్వం మీద ఉంది, మీ అందరి మీద కూడా ఉంది. ఎందుకంటే ఇటువంటి సంస్థల్ని మనం ఒక మంచి సంస్థగా దీన్ని తీసుకెళ్తే గనక సమాజానికి నిజంగా దీన్ని ఉపయోగపడే సంస్థగా దీన్ని మనం ముందు ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని ఒక ప్రొఫెషనల్ పద్ధతిలో, ఏదైతే ఇనీషియల్గా మేము ఎదుర్కొన్న అపవాదులు ఇనీషియల్గా చాలా ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడదాం. మనం మాట్లాడేటప్పుడు రకరకాల అవి ఉన్నాయి. సో అవన్నీ కూడా దాని మీద మేము ఎప్పటికప్పుడు క్లారిటీలు ఇస్తున్నా కానీ కూడా, బట్ ఆఫ్ కోర్స్ కొన్ని సందర్భాల్లో క్లారిటీ వచ్చినా కానీ కూడా కావాలని తీసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా ఉంటాయి. అది ఎవరి ఆలోచన విధానాలు, ఎవరి అజెండాలకు అనుగుణంగా ఉండొచ్చు. దాంట్లో నేను తప్పుపట్టేది కూడా ఏమి ఉండదు, ఎవరి కోణం వారిది ఉంటుంది. సో దాంట్లో అది కాకుండా ఒక న్యూట్రల్ కోణంలో కనుక అబ్జర్వ్ చేస్తే కనుక, ఒక ప్రభుత్వ సంస్థ ఒకటి 1 yearలో వచ్చిన తర్వాత డెఫినెట్గా ఇది ఏంటంటే ప్రజల్లో బాగా ఒక ఇది బహుశా నానిన పేరుగా తీసుకోవచ్చు. అంటే బాగా చాలామందికి హైడ్రా అనేది తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు ఇప్పుడు. అంటే ఒక ప్రభుత్వ సంస్థ, ఒక ప్రభుత్వ డిపార్ట్మెంట్ 1 yearలో ఇంతమందికి తెలియటం అనేది కూడా ఒక రకంగా బహుశా అది ఒక మంచి పరిణామంగానే నేను భావిస్తాను. ఎందుకంటే ఇది చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా దాని గురించి కూడా అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఈ సందర్భంలో మీ అందరికీ తెలుసు, జూలై 18th పోయిన సంవత్సరం నాడు హైడ్రా ఆవిర్భావం జరిగింది. ఆవిర్భావం అప్పుడు ఒక జీవో ద్వారా రావటం, దాని మీద చాలామంది కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేయటం. సో కోర్టులో కూడా చాలా జరిగింది. ఇది ఒక లీగల్గా ఉన్న ఎంటిటీయా, లీగల్గా దీనికి శాంక్టిటీ ఉందా లేదా అనేది కూడా చాలా చర్చ జరిగింది. కోర్టులో కూడా చాలామంది ఎవరైతే కోర్టుకి ఆశ్రయించారో, హైడ్రా అనేది ఒక ఇది ఏదైతే ఈ సంస్థని క్వాష్ చేయాలనేటటువంటిది, ఆ జియోని క్వాష్ చేయాలనేది కూడా చాలామంది వెళ్ళారు. బట్ అవన్నింటినీ అధిగమించి చట్టపరంగా చాలా పవర్స్ను కూడా మీరు చూస్తే కనుక సబ్సిక్వెంట్గా, అంటే ఫస్ట్ జూలైలో స్టార్ట్ చేసిన తర్వాత ఈ సంస్థ ఫస్ట్ ఒక 2-3 నెలలు మేము పనిచేసిన క్రమంలో కొన్ని ఏదైతే మాకు అర్థమైనటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా దాన్ని అధిగమించడానికి ప్రభుత్వం పలు చట్టాల ద్వారా మాకు డెలిగేట్ చేయడం కూడా జరిగింది పవర్స్ని. లైక్ ఇప్పుడు రెవెన్యూ చట్టాల కింద, ఇరిగేషన్ చట్టాల కింద, మున్సిపాలిటీస్ చట్టాల కింద, జిహెచ్ఎంసీ యాక్ట్ కింద. జిహెచ్ఎంసీ యాక్ట్ అయితే అమెండ్ చేశారు, 374B అనే ఒక ప్రావిజన్ని ఇన్సర్ట్ చేశారు, ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి, తర్వాత ఆర్డినెన్స్ని తర్వాత ఒక బిల్లుని ప్రవేశపెట్టి దాంట్లో అమెండ్మెంట్ని కూడా మన చట్టసభలో, విధానసభలో, మన తెలంగాణ అసెంబ్లీలో దాన్ని ఆమోదం కూడా చేయడం జరిగింది. నేను చూశాను, అంటే కొంతమంది ప్రెస్ చాలా ఏంటంటే చాలా హెల్తీగా కూడా మాకు సజెషన్స్ ఇచ్చిన సందర్భాలు కూడా మీడియాలో ఆర్టికల్స్ ద్వారా కూడా చూశాను. బట్ కొంతమంది ఏంటంటే నిత్యం ప్రశ్నించడం అనేది కాదు, ప్రశ్నించడం అనేది దాంతోపాటు
సలహాలు సూచనలు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఇది ఒక ప్రయోగాత్మకంగా ఒక ఇన్స్టిట్యూషన్ కొత్తది వచ్చినప్పుడు మాకు క్లారిటీ లేదు, ఇనిషియల్గా క్లారిటీ లేదు, ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఇంకా క్లారిటీ రావాలంటే ఒక ప్రజాస్వామ్యంలో చర్చ అనేది చాలా అవసరం. చర్చ అనేది, అందులో మీడియా అనేది చాలా కీలకమైన పాత్ర ఉంటుంది. ఒక మంచి దీంట్లో అంటే రకరకాల అభిప్రాయాలు తీసుకొస్తూ వివిధ ఆర్టికల్స్ ద్వారా ఎట్లా ఉంది అంటే వేరే స్టేట్స్లో ఎలా ఉంది, వేరే సిటీస్లో ఎలా ఉంది, వేరే కంట్రీస్లో ఎలా ఉంది, దీంట్లో ఎక్కడ అంటే హైడ్రాని ఇంకా ఎలా తీసుకెళ్ళాలి ముందుకి అనేది ఇటువంటి ఆర్టికల్స్ కోసమే చూస్తుంటాం అన్నమాట మేము కూడా. అంటే సజెషన్స్ కోసం, అడ్వైజర్స్ కోసం, క్రిటికల్ ఎనాలిసిస్ కోసం, అంటే దీని మీద అది కూడా చాలా జాగ్రత్తగా చూస్తుంటాం అన్నమాట. బట్ ఆఫ్ కోర్స్ ఇవన్నీ నేను ఏంటంటే చాలా వీ ఇన్వైట్ లాట్ ఆఫ్ సజెషన్స్, క్రిటికల్ ఇది అనాలిసిస్లు కూడా కావాలి, క్రిటికల్ సజెషన్స్. అండ్ దీన్ని చేస్తూ ఇంకా ఇతర అంటే కొన్ని మీడియాలో కూడా వీ లుక్ ఫార్వర్డ్ ఫర్ ఒక డిబేట్స్, డిస్కషన్స్ ఇవి కూడా ఉంటే ఇది ఇట్లాంటి సంస్థ అనేది ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా అవకాశం ఉంటుందన్నమాట. ఎక్కడన్నా మా వైపు నుంచి ఏమన్నా తప్పులు జరిగితే కనుక దాన్ని కూడా సవరించుకోవటానికి, లేకపోతే కనుక ఎక్కడన్నా ఇది ఇంకా ఏమన్నా ఎఫెక్టివ్గా వేరే చోట్ల కనబడితే కనుక దాన్ని మనం అటువంటి సిస్టమ్స్ని వేరే స్టేట్స్లో కానీ వేరే కంట్రీస్లో ఉంటే కనుక దాన్ని మనకి దీనికి ఎట్లా మనం తయారు చేసుకోవచ్చు మన హైదరాబాద్ సిస్టంలో అనే దాన్ని కూడా మనం ఆలోచన చేయొచ్చు. సో జనరల్గా మీరు చూస్తారు ఈ స్టాటిస్టిక్స్ ఇవన్నీ మేము చెప్తుంటాం, మీ అందరికీ తెలిసిందే. హైడ్రా ఇన్ని ఎకరాలు రీక్లెయిమ్ చేసింది, 500 ఎకరాలు పైన రీక్లెయిమ్ చేసేయడం జరిగింది. అండ్ చాలా చెరువులు కూడా మీరు చూస్తున్నారు. ఏ చెరువులు అయితే కనుక మేము డిమాలిషన్ చేసినప్పుడు పెద్ద ఎత్తున రెసిస్టెన్స్ ఉందో, ఇప్పుడు ఆ చెరువులు చూస్తే అక్కడ పబ్లిక్ పెద్ద ఎత్తున కూడా అక్కడ స్వాగతిస్తున్నారన్నమాట. సో అంటే జనరల్గా అయితే దిస్ ఈజ్ రెసిస్టెన్స్ టు చేంజ్ అనేది జనరల్గా పరిపాటి, అది దాంట్లో ఇదేం లేదు. మనం ఎప్పుడు ఒక ఫ్యూచరిస్టిక్గా మనం ఆలోచన చేస్తే కనుక డెఫినెట్గా ఇవన్నీ చూసిన సందర్భాలు ఇప్పుడు కొత్తగా చూస్తుంది ఏం కాదు, ఇటువంటి నార్మల్గా కెరియర్లో చాలా సందర్భాల్లో చూసింది. అంటే ఒకటి ఫ్యూచరిస్టిక్గా మీరు ఒక మంచి ఆలోచన చేస్తున్నప్పుడు ఒక ప్రభుత్వం కానీ లేకపోతే ఒక డిపార్ట్మెంట్ కానీ ఒక వ్యవస్థ కానీ డెఫినెట్గా ఇనీషియల్గా కొన్ని రెసిస్టెన్స్ టు చేంజ్ ఆ ఇనర్షియా ఉంటుంది. బట్ దాన్ని అధిగమించి మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఆ టైంలో కొంత స్టబన్గా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనం చాలా క్రిటిసిజం వచ్చినా కానీ తీసుకోగలిగేటటువంటిది ఉండాలి. అంటే మనం కొంత స్ట్రాంగ్ నర్వ్స్ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా మా వాళ్ళందరూ కూడా నిత్యం చెప్తూ ఉంటాను. సో ఇవన్నీ కూడా చేస్తున్న క్రమంలో ఈ 1 year హ్యాస్ బీన్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ హైడ్రా మా అందరికీ కూడా. సో బహుశా దీంట్లో కూడా ఏంటంటే హైడ్రా అంటే కమిషనర్గా నేను ఒక ఫేస్ ఉండొచ్చేమో కానీ పైకి కనపడే ఒక ఫసాడ్ లాగా లేదా ఒక ముందు కనపడే ఇదిగా ఉండొచ్చు, కానీ దీని వెనకాల ప్రభుత్వ సపోర్ట్ కూడా అద్భుతమైన ప్రభుత్వ సపోర్టు, మాకు ఒక ఆపరేషనల్గా ఫ్రీడమ్ టు ఆపరేట్ ఇవ్వటము, ఒక పాలసీ పరంగా మాకు ఎప్పటికప్పుడు మాకు సూచనలు సలహాలు చేయటం, ఇదనేది ప్రభుత్వం డెఫినెట్గా ఆ క్రెడిట్ గౌరవ ముఖ్యమంత్రి గారికి, చాలామంది మంత్రులకి పలు సందర్భాల్లో సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు కలిసినప్పుడు కూడా, ఇలా చేస్తే బాగుంటుంది అలా చేసినప్పుడు బాగుంటుందని చాలామంది డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్స్ కూడా కలిసినప్పుడు. అండ్ అట్లానే ఇది అంటే ప్రభుత్వం నుంచి అండ్ మా అధికారుల్లో కూడా చాలామంది అంటే బయట వాళ్ళకి రాకపోవచ్చేమో కానీ బట్ వాళ్ళందరూ చేసే క్రెడిట్ బహుశా ఒక కమిషనర్గా నేను బయట కనపడేటటువంటి ఇదిగా ఉండొచ్చేమో కానీ బట్ ఇట్ ఈస్ ప్రతి వాడు దీంట్లో అంటే ఇది ఒక డిఫరెంట్ ఆర్గనైజేషన్గా ఒక ప్రొఫెషనల్గా తీసుకెళ్లాలనేది నిత్యం వాళ్ళందరూ కూడా మేము మోటివేట్ చేస్తూ చెప్తూ ఉంటాం. ఇది ఏంటంటే అంటే నార్మల్గా పనిచేస్తే ఇట్లాంటి ఇది పెద్ద పెద్ద లక్ష్యాలని లేకపోతే టార్గెట్స్ని మనం అంత ఈజీగా వెళ్ళలేము అనమాట. సో దీనికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచ్ ఆఫ్ వర్కింగ్ ఉండాలి. అండ్ ఆ అప్రోచ్లో అందరూ కూడా దీంట్లో నిమగ్నులై ఉండాలి, అందరూ కూడా ఓన్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఇట్లాంటి అవుతుంది అనేది కూడా నిత్యం మేము కూడా మా అందరి మధ్యలో మేము పెట్టుకున్నప్పుడు మాట్లాడుకునేది. చాలా సందర్భాల్లో చూస్తారు అంటే పొలిటికల్గా మీరు ఇలా చేస్తున్నారు ఇది అనేది, అంటే దాన్ని కూడా టేక్ దోస్ క్వశ్చన్స్, ఎందుకంటే ఈ క్లారిటీ ఇవ్వడానికే ఇక్కడ మీ దగ్గరకు వచ్చింది కూడా. సో పొలిటికల్గా కానీ లేకపోతే ఎనీథింగ్ కాంట్రవర్షియల్గా కొన్ని అడుగుతారు. బట్ మోర్ దెన్ కాంట్రవర్షియల్ థింగ్స్ కన్నా నేను చూసేది ఎట్లా అంటే ఇప్పుడు సపోజు ఎవరో పలానా ఈ కన్వెన్షన్ హాల్ ఎందుకు లేదు, ఈ కన్వెన్షన్ హాల్ ఎందుకు కూల్చలేదు అనే దానికన్నా అది ఓకే, అదొక ఆస్పెక్ట్ అయితే కనుక దాని గురించి కూడా మనం మాట్లాడవచ్చు అట్లాంటివి వచ్చినప్పుడు. బట్ దానికన్నా ముందు సపోజ్ ఒక బస్తీ ఉందనుకోండి, నేను ఈ మధ్య వెళ్ళాం మైత్రివనం దగ్గర ఒక బస్తీకి వెళ్తే అంబేద్కర్ నగర్ బస్తీ అనమాట, మైత్రివనం జంక్షన్ రైల్వే మన ఎందుకంటే మెట్రో స్టేషన్ జంక్షన్ దగ్గర ఉంది.
ఈ మైత్రివనం దగ్గర వాటర్ ఎందుకు వస్తుందనేది మీరందరూ తెలుసు. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు, వారు కూడా అంతా మొత్తం చూసి దాని మీద నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఆ టీం అంతా కూడా వెళ్ళి 2-3 దఫాలుగా వెళ్ళినప్పుడు అక్కడ ఒక బస్తీకి వెళ్తే వాళ్ళు దాదాపు అక్కడ చూస్తే కనుక చాలా దుర్బలమైన పరిస్థితిలో ఉన్నట్టు అర్థమైందనమాట. అంటే వాళ్ళు దాదాపు ఇది 5-6 అడుగులు వాళ్ళు మొత్తం దీంట్లో ఆ డ్రైనేజ్ వాటర్లో మొత్తం మునిగిపోయి, ఆ డ్రైనేజ్ వాటర్ అంటే అది సీవేజ్ అనమాట. సీవేజ్ అంటే ఏంటి, ఫీకల్ మ్యాటర్ కూడా బయట కనబడుతుంది అంత అనమాట. అక్కడ అంటే అక్కడ మల వ్యర్థాలు కూడా రోడ్డు మీద అంతా కనబడుతుంది. ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉంటాయా అనేటటువంటిది అది చూసినప్పుడు చాలా అంటే మనకేంటంటే ఒక రకంగా అరే ఇట్లాంటి పరిస్థితి ఉంటే మనం దీన్ని అడ్రస్ చేస్తే కనుక ఇక్కడ ఇష్యూని, ఐ థింక్ దట్ ఈస్ ఎ బిగ్గర్ అచీవ్మెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో మనం ఇట్లాంటి ఇష్యూస్ని అడ్రస్ చేసి దాన్ని నేను అనుకోవటం బహుశా ఒక పెద్ద ఒక సినిమా స్టార్ కన్వెన్షన్ హాల్నో లేకపోతే ఇంకేదో పెద్ద ఏదో చేసిన దానికన్నా ఇది ఇంకా పెద్ద అచీవ్మెంట్గా తీసుకుంటాం. అంటే మనం ఎలాంటి అంశాలు పికప్ చేసుకోవాలి అనేది కూడా బహుశా ఇది కూడా ఉంది. స్ట్రాటజీ కూడా ఇప్పుడు మేము కూడా ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాం. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈస్ ద కోర్ థింగ్ ఫర్ హైడ్రా అనమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా మీరు చూస్తే కనుక వాటర్ బాడీస్లో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ కానీ లైక్ లేక్స్, నాలాసు, ఇది నెంబర్ 1 ప్రయారిటీ సబ్జెక్ట్ ఫర్ హైడ్రా. నెక్స్ట్ ఈజ్ పార్కులు, ఇట్లాంటి అంటే గ్రీన్ స్పేసెస్ మన ఇవన్నీ కూడా దే ఆర్ ద లంగ్ స్పేసెస్ ఫర్ హైదరాబాద్ ఆర్ సిటిజన్. సో చేస్తే మనకి ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ అన్నిటిని కూడా చాలా ప్రధానమైన ఫోకస్ ఇవ్వాలనేది హైడ్రాలో ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. పేరులోనే మీరు చూస్తే కనుక హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్. సో డిజాస్టర్ రెస్పాన్స్ అనేది అసెట్ ప్రొటెక్షన్ ఈ 2 లింక్ అయిన సబ్జెక్ట్సే కాబట్టి సో డిజాస్టర్ రెస్పాన్స్, డిజాస్టర్ మిటిగేషను ఇవన్నీ దీంట్లో భాగమే అనమాట. సో దీంట్లో కూడా ఇప్పుడు మేము అందుకోసమే ప్రతిదానికి కూడా మీరు చూస్తున్నారు ఇప్పుడు అంటే మెయింటెనెన్స్ ఆఫ్ సిల్ట్లు కానీ మన డీసిల్టింగ్ కానీ నాలాస్ కానీ చూస్తే వేలాది ట్రక్కులు తీస్తున్నాం. ఇప్పుడు నాకు తెలిసి మోర్ దెన్ ఒక 1500-2000 ట్రక్కుల దాకా తీసుంటాం బహుశా. తీస్తూ డీసిల్టింగ్ జరుగుతుంది. ఇది ఇప్పుడే కాదు, నేను మా వాళ్ళందరూ కూడా మేము డిస్కషన్స్లో కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా చెప్తూ ఉంటాం. వర్షం లేనప్పుడు దట్ ఈస్ ద వేర్ మనం యుద్ధానికి సన్నద్ధమైతే నిజంగా ఇప్పుడు టైం అనమాట. ఇప్పుడు వర్షం గ్యాప్ వచ్చింది, ఈ టైంలో మనం ఇంకా వెళ్ళి దాని మీద మనం డీసిల్టింగ్ అనేది తీస్తే కనుక వాటర్ డిశ్చార్జ్ పెరుగుతుంది, క్యాచ్ పిట్స్ మనం చేయాలి. ఎక్కడైతే అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో దాన్ని ఇమీడియట్గా ఏమైనా చేయాలి. ఇది మనం చేయగలిగేది, ఇమీడియట్గా మనం చేయగలిగేది. కొన్ని చోట్ల మనం క్యాపిటల్ వర్క్స్ ఉంటాయి, ఏదో కల్వర్ట్ కట్టాలో లేకపోతే ఇంకేదో అంటే అది మా చేతుల్లో ఉండదు. వీ రిక్వెస్ట్ జిహెచ్ఎంసీ ఆర్ సమ్ కోఆర్డినేషన్ ఇష్యూస్లో కూడా వాళ్ళతో కూడా మేము టేకప్ చేస్తుంటాం. అండ్ వీ హ్యావ్ వెరీ ఆప్టమిస్టిక్ అండ్ యాక్టివ్ జిహెచ్ఎంసీ కమిషనర్. సో అది మాకు కూడా అందుకోసం వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఈక్వేషన్ అండ్ బాగా వర్క్స్ కూడా ఇమీడియట్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. బట్ ఇంకా చాలా చేయాలి. ఇప్పుడు జస్ట్ మొదలెట్టింది మొదటి సంవత్సరం జర్నీ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. ఒక లేక్స్ డెవలప్ చేయడం అనేది అది చిన్న విషయం కాదు. లేక్ డెవలప్ చేయడం అంటే మాకు అనిపిస్తుంది, ఎందుకంటే చాలా అక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ కుకట్పల్లి ఇప్పుడు మన చూశారు, ఇప్పుడు మేము నల్ల చెరువు కుకట్పల్లి, సిమిలర్ మన బుమ్రుక్ ద్వాల ఆర్ బతుకమ్మ కుంట, మేము 6 చెరువులు డెవలప్ చేస్తున్నాం. బతుకమ్మ కుంట వాజ్ నాట్ ఈజీ. బతుకమ్మ కుంట దాన్ని కోర్టులో చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది. అవతల ఉన్నటువంటి ఎవరైతే ఈ చెరువు నాది అని క్లెయిమ్ చేస్తున్నాడో హీ వాజ్ ట్రైంగ్ టు గ్రాబ్ ఓవర్ దట్ ల్యాండ్. అండ్ అది దాంట్లో ఒక స్టేజ్లో మమ్మల్ని పర్సనల్గా కూడా అందరినీ చేస్తూ నన్ను అయితే అసలు పర్సనల్గా మాట్లాడాడు, దావుద్ ఇబ్రహీము లేకపోతే ఒక డాను మాఫియా హిట్ అని చెప్పి. సో అవన్నీ ఉంటాయి, అవన్నీ ఎదుర్కొంటూ పోతూనే ఉండాలి అంతే. సో మనం అన్నిటినీ మనం పెట్టుకుంటూ మన లక్ష్యం మనం కనబడేటట్టు పోతుంటాం అన్నమాట. పోతూ అండ్ సేమ్ నల్ల చెరువు ఫర్ ఇన్స్టెన్స్ కుకట్పల్లి ఆ డెమాలిషన్ చేసినప్పుడు ఇఫ్ యూ రికాల్ September 22 లాస్ట్ ఇయర్ చేసినప్పుడు చాలా అప్రోర్ ఉంది. ఒక కేటరింగ్ అతను వాళ్ళ ఇంట్లో సామాన్ తీయలేదని అతను మొత్తం వచ్చేసి ఇదంతా అయింది. చాలామంది వచ్చి ఏడుపులు కడబొబ్బలు ఇవన్నీ చూసాం. అప్పుడు యాక్చువల్గా మేము చెప్పాము కూడా వాళ్ళకి, అంటే ఎవరు ల్యాండ్ ఓనర్స్ చెప్పాం. మాకు కూడా క్లారిటీ లేదు. ల్యాండ్ ఓనర్స్కి పిలిచి చెప్పి వాళ్ళ టెనెంట్స్కి చెప్పడం దగ్గర కొంత గ్యాప్ వచ్చింది. సో ఈ గ్యాప్లు ఇవన్నీ మాకు అర్థమైనాయి, తర్వాత మెల్లిగా వెళ్ళే కొద్దీ అర్థమైనాయి అనమాట. సో అది ఆ టైంలో తర్వాత ఎవరో ఒక లేడీ కూడా తర్వాత చనిపోయింది అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి బఫర్ జోన్ ఆర్ వాట్ ఎవర్ అక్కడ ఒక లేడీ చనిపోతే కూడా అది హైడ్రా డిమాలిషన్స్కి ఆపాదిస్తూ కూడా మా మీద చాలా దుష్ప్రచారం అన్నీ పడాల్సి వస్తుంది తప్పకుండా. బట్ ఇప్పుడు అదే ఆ చెరువుకు మనం వెళ్తే ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చూసి నేనే చాలా రోజుల తర్వాత 1-2 months తర్వాత వెళ్ళాను. 1-2 months తర్వాత వెళ్తే ఇట్
ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ దిస్ థింగ్ అనమాట. అంటే వీడియోలో చూస్తున్నాను అన్నీ చూస్తున్నప్పుడు, బట్ అక్కడికి వెళ్ళి చూస్తే అద్భుతంగా ఆ చెరువు తయారైంది. అండ్ అక్కడ రోజు 500-600 మంది పార్క్ వాకింగ్ ఇప్పుడే, అంటే ఇంకా చెరువు నడుస్తూనే ఉంది వర్క్, ఇంకా 3 నెలలు పడుతుంది. వాళ్ళు రోజు 500-600 మంది వచ్చి వాక్ చేస్తున్నారంటే అక్కడ ఆ కాలనీ వాళ్ళందరూ పెద్ద ఎత్తున వచ్చారు. అందరూ వచ్చి దేవర్ అప్రిషియేటింగ్. సండే రోజు అంతా పిక్నిక్ లాగా ఉంటుందంట అక్కడ. పిల్లలు వస్తారంట, పెద్దవాళ్ళు వస్తారంట, అంతా ఇది మొత్తం అక్కడ ఇదనేది. సో ఇమాజిన్ ఒక మనం తీసుకునేటప్పుడు కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉండొచ్చాము కానీ, బట్ దాని తర్వాత దాని ఇంప్లికేషన్స్ మనం ఇప్పుడు చూసినప్పుడు వీ ఫీల్ వెరీ హ్యాపీ. సో అంటే బోటింగ్ పెట్టవచ్చు రేపు, లేదా అంతా దాని చుట్టూ ఒక పెద్ద ట్రాక్ వచ్చింది, 1.5-2 కిలోమీటర్స్ ట్రాక్, చెట్లు వస్తాయి, మంచి ఆహ్లాదకరం. అండ్ అదంతా అది ఇంతకుముందు సీవేజ్ ఉండేది, మురికి నీళ్ళు ఉండేది, వాసన అక్కడ ఆ ప్రాంతం వాసన ఉండే పరిస్థితి కానీ దాంట్లో ఇప్పుడు అంతా ఫ్రెష్ వాటర్, అది రెయిన్ వాటర్ అన్నమాట. సో దానికి ఇన్లెట్ నాలాస్ అన్నీ కూడా తీసుకొని ఇది దాదాపు 6-7 ఇన్లెట్ నాలాస్ని రివైవ్ చేశాం. ఇంతకుముందు ఇన్లెట్ నాలాస్ లేకుండే, ఓన్లీ డ్రైనేజ్ వస్తుండే అనమాట. ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు, ఆ కాలనీస్ వాళ్ళు, సరే ఇంతకుముందు మన ఇక్కడ నీళ్లు వర్షం పడితే కనుక 2-3 అడుగులు నీళ్ళు నిలిచేది, మాకు ఇప్పుడు నీళ్లు నిలవట్లేదు అంతా. సో ఇదంతా టైం టెస్టెడ్. ఇదేం మనం కొత్తగా హైడ్రా చెప్తుందో లేకపోతే ఇంకేదో ప్రభుత్వం చెప్తుందో కాదు, ఇవన్నీ దేస్ ఆర్ ఆల్ ద టైం టెస్టెడ్ ప్రిన్సిపల్స్ అండి. ఒక చెరువు ఉంటే కనుక దట్ ఈస్ ద బెస్ట్ వే టు అడ్రస్ అ ఫ్లడ్ మిటిగేషన్ అనమాట. అండ్ ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎఫెక్టు ఇది ఇప్పుడు 2-3 ఏళ్ళు ఉండేది కాదు, నెక్స్ట్ 60-70 ఏళ్ళు ఉంటుంది, నెక్స్ట్ 100 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు ఒక చెరువుని తయారు చేస్తుంటే వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ నెక్స్ట్ 100 years. గుర్తుపెట్టుకోండి, నీళ్ళే లేవు, రేపు నీళ్లు తాగాలంటే సరైన నీళ్ళు లేవు. క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు పిల్లల్లో ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి, ఎందుకు రోగాలు, వాళ్ళు చిన్నపిల్లలు చిన్నప్పుడే వాళ్ళందరికీ కూడా రోగాలు వస్తున్నాయి. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు పొల్యూషన్ రిలేటెడ్ థింగ్స్. ఏమైనా అడ్రస్ చేయకపోతే కనుక ముందు మనకి ఏమవుతుందంటే ఏది మన సమాజం లేదా మన దేశం కూడా అంతా హెల్త్ పరంగా ఇష్యూస్ ఉండి వీక్గా ఉండే, ఏది హెల్త్ పరంగా వీక్గా ఉండే యంగ్స్టర్సు లేకపోతే వీళ్ళు సరైన ఆరోగ్యం లేని వాళ్ళు, అటువంటి దేశాన్ని కాదు కదా మనం చేయాలనుకునేది. వీ వాంట్ హెల్తీ కంట్రీ అండ్ మంచి రేపు ఒక బెటర్ డైరెక్షన్కి వెళ్ళే కంట్రీ కావాలి. కానీ రోగగ్రస్తులైన వాళ్ళు లేకపోతే ఆరోగ్యపరమైన ఇష్యూస్ ఉండేవాళ్ళు అదంతా అది కాదు మనం కావాలనుకునేది. సో వీఆర్ వర్కింగ్ ఇన్ దోస్ డైరెక్షన్స్. అంటే ఆ లార్జర్ పిక్చర్ చూస్తున్నాం మీ, ఎందుకంటే శాంపుల్స్ తీసి టెస్ట్ చేస్తే, ఇది చెరువుల పక్కన శాంపుల్స్ తీసి టెస్ట్ చేస్తే నాకు ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంబంధించిన ఒక ఎక్స్ డైరెక్టర్ వారు చెప్తుండే అనమాట. అక్కడ శాంపుల్స్ తీసి ప్యాడీ కొంత గ్రో చేసిన దానికి అక్కడ చూస్తే కనుక ఆ పక్కన వరి పండించిన దగ్గర దాంట్లో క్యాన్సరస్ ట్రేసెస్ కనబడుతున్నాయి. మేము సున్నం చెరువు దగ్గర వాటర్ తీసి మనం చెక్ చేస్తే దాంట్లో క్యాన్సర్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. అంటే హెవీ ఎలిమెంట్స్ ఉన్నాయి, లెడ్ ఉంది, మెర్క్యూరీ ఉంటుంది, మీకు ఇది క్యాడ్మియము, నికిల్, ఇవన్నీ ఉంటున్నాయి అన్నమాట. సో ఇవన్నీ మనకి ఉన్నప్పుడు ఇప్పుడు వీఆర్ నౌ అడ్రసింగ్ దోస్ ఇష్యూస్. ఎన్ని చేస్తామంటే ఎస్ తప్పకుండా చేస్తూ పోతాం. ఇప్పుడు మొదలెట్టాం, ఒక 6 చెరువులు మొదలెట్టాం, నెక్స్ట్ రివైవ్ చేస్తుంటాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా చేయాలి. ఈ చేసే క్రమంలో జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే సిఎస్ఆర్ కింద మళ్ళీ చెరువులు కొట్టేద్దామని చూస్తే ఒప్పుకోవట్లేదు. సో దాని మీద కూడా మేము వీఆర్ వర్కింగ్ అవుట్. సో చేస్తూ అది కొన్ని నిర్దిష్టమైనటువంటి ఇది కూడా ప్రభుత్వానికి సూచించడం కూడా జరుగుతుంది. చూసాం కొన్ని చెరువులు డెవలప్ చేసినాయి. చెరువు 52 ఎకరాలు ఉంటుంది, 52 ఎకరాలు ఉంది. 12 ఎకరాల చెరువు అయితే 40 ఎకరాలు కొట్టేయాలని చూస్తాను అన్నమాట. అదేంది నీ ఆలోచన వేరేది. అక్కడ ఎవడెవడు ఉంటాడు, ఆ 40 ఎకరాలను ఎత్తుతుంటాను అనమాట. నేను ఈ 40 ఎకరాల ల్యాండ్ ఎవడికి ఉందని చూస్తుంటాను అనమాట. చూసి సో అంటే పోలీస్ ఆఫీసర్ కాబట్టి బేసికల్గా అటు ఎత్తుతుంటాం అనమాట. సో అంటే హూ ఈజ్ ట్రైయింగ్ టు గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. అవి అట్లాంటివి ఉండకూడదు అనమాట. మనం వీళ్ళు హ్యావ్ టు డెవలప్ లేక్ని మొత్తం నోటిఫై అయిన ఏరియానంతా చేయాలి. చాలా చెరువులు నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు, ఎందుకంటే 80% ఆఫ్ ద చెరువులకి నోటిఫికేషన్ ఓన్లీ ప్రిలిమినరీ స్టేజ్లో ఉందన్నమాట, ఫైనల్ నోటిఫికేషన్ అవ్వలేదు. అందుకోసం చాలా సందర్భాల్లో మేము ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ అనేది కొంత స్లో డౌన్ చేయడానికి కారణం కూడా, ఎందుకంటే ఈ నోటిఫికేషన్ చేసిన తర్వాత మనం చేద్దాం. ఈ నోటిఫికేషన్ ఎందుకు చేయట్లేదు అంటే ఏమైనా ఊరిని ఎవరికైనా సేవ్ చేద్దామని చేయట్లేదా అనేది కూడా వస్తుంది నెక్స్ట్ అనమాట. పలానా వాడిని మనం ఏమైనా సేవ్ చేద్దామని చెప్పలేదా, వాడి దాంట్లో మనం వేలు పెట్టకుండా ఉండాలనేది కాదు. దీనికి చాలా డేటా తీసుకుంటున్నాం, చాలా డేటా తీసుకుంటూ చాలా మీటింగ్స్ కూడా అవుతుంటాయి అన్నమాట. మొన్నే జస్ట్ 2 రోజుల క్రితం ఎక్స్ సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా వారిని ఇన్వైట్ చేసాం. ఇది మేము ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ పెట్టి ఇట్లా నిత్యం జరుగుతాం. ఎన్ఆర్ఎస్సి సంబంధించిన సైంటిస్ట్ని పిలుస్తుంటాం. సో పిలిచి వాళ్ళతోటి కూడా డేటాస్ తీసుకుంటూ ఆ డేటాలో ఉన్న డెఫిషియన్సీస్ లేదా ఇన్సఫిషియెంట్ ఉంటే కనుక దాన్ని ఇంకా ఎలా చేయొచ్చు అనేది. అంటే రేపు కోర్టుకు పెట్టేటప్పుడు, ప్రజలకు ముందు పెట్టేటప్పుడు ఈ డేటా 100% ఇది కరెక్టు అనేది చూపించేటట్టు. ఇప్పుడు బతుకమ్మ కుంట ఉన్నది ఏం చేసాం మేము, 15 ఎకరాలు ఉంటే కనుక చెరువులో మొత్తం 10 ఎకరాలు పోయింది, అది పోయి మొత్తం బస్తీ వచ్చేసింది. వాళ్ళు ఏమన్నా అన్నామా, ఏం చేయలేదు. ఉన్న 5 ఎకరాలు ఖాళీ ఉన్నదాన్ని మేము రిస్టోర్ చేసాం. అక్కడ ఎకరా ఆల్మోస్ట్ నాకు తెలిసి 50-60 కోట్ల పైన ఉండొచ్చు అక్కడ.
సో దట్ ఈస్ వర్త్ మోర్ దెన్ 300 కోట్లు వస్తుంది. ప్రతి చెరువు దగ్గర ఈచ్ ఏకర్ ఇస్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి లెస్ దెన్ 50 acres ఆర్ 50 crores ఆర్ 60 crores. ఇప్పుడు మేము తీసుకుని ఎంచున్న ప్రతి దగ్గర కూడా. సో అన్నీ కూడా దాన్ని ప్లాట్లుగా చేయటమో లేకపోతే అక్కడ ఏదో దానికి చేయటమో చేసి ఎంచుకున్న ప్రతి ప్లేస్లో కూడా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.